ఈ వ్యక్తి పేరు మైక్. అతను మాజీ మెరైన్. అతని వెనుక భాగంలోని గాయాల మచ్చలు అతను అనుభవించిన అనేక యుద్ధాలకు సాక్ష్యాలు. పదవి విరమణ చేసిన తర్వాత మైక్ నిశ్శబ్దమైన జీవితం ఎంచుకుని ఒక కాంగ్రెస్ సభ్యుడి దగ్గర తోటమాలిగా పనిచేయడం మొదలుపెట్టాడు. రోజంతా పూలు, మొక్కల సంరక్షణలో గడిపేవాడు. కానీ ఒకరోజు ఆయుధాలతో ఉన్న కిరాయి సైనికుల గుంపు ఆ ఇంటిపై దాడి చేసింది. వారు ప్రవేశద్వారంలో ఉన్న భద్రతా సిబ్బందిని నిశ్శబ్దంగా కూల్చివేయడానికి ట్రాంకులైజర్ గన్లను ఉపయోగించారు. ఆ సమయంలో ఆ కాంగ్రెస్ సభ్యుడు స్నానంలో ఉన్నాడు. శబ్దం వినిపించగానే అతను వెంటనే బాత్రూమ్ వేసుకుని బయటకు పరుగెత్తాడు. గాజుగుండా చూసినప్పుడు ఆయుధాలతో ఉన్న కొంతమంది అతని ఇంటిని శోధిస్తున్నట్లు కనిపించారు. పోలీసులకు ఫోన్ చేయడానికి తన ఫోన్ తీసుకున్నాడు. కానీ సిగ్నల్ లేదు. చొరబాటుదారులు సిగ్నల్ను జామ్ చేశారు. అతను తప్పించుకునే ప్రయత్నంలో ఉండగానే అతని వెనుక భాగంలో ట్రాంకులైజర్ డాట్ తగిలి అతను కూలిపోయాడు. ఎవరో అతన్ని లోపలి లాగారు. కిరాయి సైనికులు కొద్దిసేపు అయోమయానికి గురై అతన్ని చూడటానికి పరిగెత్తారు. కానీ వారికి తెలియని విషయం ఏమిటంటే ఆ రూంలో ఒక మాజీ ప్రత్యేక దళాల సైనికుడు ఉన్నాడు. వారు మైక్ ముఖాన్ని చూసేలోపే అతను వారందరినీ కూల్చేశాడు. తర్వాత మైక్ అపస్మారక స్థితిలో ఉన్న కాంగ్రెస్ సభ్యుడిని బేస్మెంట్కు తీసుకెళ్లి అతనికి అడ్రినలిన్ ఇంజెక్షన్ ఇచ్చాడు. కాంగ్రెస్ సభ్యుడు వెంటనే లేచాడు. అతను ఆశ్చర్యపోయాడు. ఆ వృద్ధ తోటమాలి ఇంత నైపుణ్యం కలవాడని అతను ఎప్పుడూ ఊహించలేదు. కానీ మైక్ మాత్రం గంభీరంగా ఉండి అతనికి ఇటీవల ఎవరితోనైనా శత్రుత్వం ఏర్పడిందా లేదా ప్రమాదకరమైన విషయాల్లో పాల్గొన్నాడా అని అడిగాడు. కాంగ్రెస్ సభ్యుడు కాసేపు ఆలోచించి తాను ఇటీవలే పర్యావరణ పరిరక్షణ సంస్థ అధిపతిగా ఎంపికయ్యానని గుర్తు చేసుకున్నాడు. ఆ పదవిలో తాను ఉండకూడదని కోరుకునే శక్తివంతమైన వ్యక్తులను తాను బాధపెట్టి ఉండవచ్చని అతను ఊహించాడు. ఏం జరుగుతుందో అర్థం చేసుకున్న మైక్ తన సామగ్రిని తీసుకుని యుద్ధానికి సిద్ధమయ్యాడు.